ఒప్పు కప్పు రంబు మూవీ రివ్యూ డైరెక్టర్ అండ్ రైటర్ యొక్క ప్రీవియస్ వర్క్స్ అలాగే ట్రైలర్ చూస్తే ఇంట్రెస్ట్ వచ్చింది సరే అని స్టార్ట్ చేసా. పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి కానీ సినిమా నాకైతే నచ్చలేదు. ప్రిమైస్ బాగుంది బట్ కామెడీ కోసం చేసిన థింగ్స్ కానీ సెటరికల్ టోన్ కానీ డ్రాగన్ ఎరేషన్ కానీ ఒక పాయింట్కి వచ్చాక బోరు కొట్టించే స్టోరీ టెల్లింగ్ కానీ వీటన్నిటి వల్ల సినిమా వర్కౌట్ అవ్వలేదు. నాకు ఎంటర్టైనింగ్గా అయితే ఏమీ అనిపించలేదు. ట్రైలర్ చూసే ఉంటారు ఊరికి ఉత్తరాన ఉండే శ్మశాన ప్రదేశంలో ఇంకా నలుగురిని పూడ్చడానికి మాత్రమే ప్లేస్ ఉంది అని శ్మశానాన్ని చూసుకునే చిన్న వచ్చి ఊర్లో చెప్తాడు. ఇప్పుడు ఊరి పెద్ద పొజిషన్లో ఉన్న అపూర్వ ఏం చేసింది, దీనికి సొల్యూషన్గా ఏం చేశారని సినిమాలో ఉంటదిన్నమాట. వెన్ ఇట్ కమ్స్ టు కామెడీ అది క్వర్కీగాని సాటరికల్గాని సిల్లీగాని క్యారెక్టరిస్టిక్ కానీ జోక్స్ బేస్డ్ ఆ రెగ్యులర్ ఫన్ గానీ లైట్ హార్టెడ్ గానీ స్లాప్స్టిక్ ఏదో ఒక స్టిక్ ఏది తీసుకున్నా గానీ అది ఫన్ జనరేట్ చేసిందా లేదా అనేదే ఇంపార్టెంట్. ఇక్కడ అదే మిస్ఫైర్ అయింది. 1990 టైం పీరియడ్లో ఒక చిన్న పల్లెటూరులో ఊరి ఆనవాయితీ ప్రకారం చనిపోతే కాల్చకూడదో పోడ్చాలి, దానికి స్థలం కావాలి, ఇంకా నలుగురికి మాత్రమే స్థలముంది. ఏం చేద్దామని తీసుకొచ్చిన ప్రమైజ్ బానే ఉంది సరే అని స్టార్ట్ చేసి అలా చేసింది. బట్ ఏమైందంటే దాని చుట్టూ వెళ్ళిన కామెడీ టోనే ఏడ్చినట్టు ఉంది. కొన్ని ఫిలిమ్స్ ఉంటాయి అది కామెడీ కాదు బట్ కామెడీ అనుకుని మీరు నవ్వేయాలి, ఎందుకు ఏంటి అని అడకూడదు అనే టోన్లో ఉంటాయి ఇవి. ఇలాంటివి చూసినప్పుడు నవ్వు రాదు, నాకు ఏడుప వచ్చిద్ది. ఇంకెంతసేపు ఆ అన్ఫన్నీ మూవీ చూడాలో ఏంటో అని క్యారెక్టర్స్ ట్రీట్మెంట్ కూడా స్టార్టింగ్లో విలేజ్ యొక్క ఇన్నోసెన్స్ సెట్ అయ్యేలా ఉందనిపించినా మూవ్ అయ్యే కొద్దీ ఆ టోన్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయలేదు. ఏదో పోతా ఉంటది, ఏంటో అన్నట్టు స్లోగా పోతా ఉండదు. చావు సమాధి చుట్టూ మెసేజ్ ఇస్తూ సరిపోక అవి ఇవి కలిపి సెటరికల్ ఫన్తో తీసే ప్రయత్నం చేశారు. బట్ అవి నైదర్ ఇంట్రెస్టింగ్ నార్ ఫన్నీగా అయింది. అండ్ ఆ ఇన్నోసెన్స్ని టూ మచ్ ఓవర్గా క్రియేట్ చేసిన ఫీలింగ్ అక్కడక్కడ. అలాగే కొన్నిసార్లు విలేజర్స్ యొక్క ఇన్నోసెన్స్ అంటారు, లేదు వీళ్ళకి బుర్రలు లేవు అంటారు, లేదు లేదు మళ్ళీ బుర్రలు ఉన్నాయి అంటారు, మళ్ళీ ఉన్నాయో లేవో మాకు తెలియదు అన్నట్టు ఉంటాయి. ఏదో ఒక దానికి స్టిక్ అవ్వాలి అన్ని అంటే ఏదో ఒకటి అల్లేసినట్టు ఉంటది. పర్ఫార్మెన్సెస్ వైస్ ఇది ఈ సినిమాలోని బెస్ట్ థింగ్. కీర్తి సురేష్ అండ్ సుహాస్ చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. ఒక రకంగా ఏది ఎక్కకపోయినా సినిమా కంప్లీట్ చేయగలిగా అంటే వీళ్ల యాక్టింగ్ వల్లే. అండ్ చాలా ఏళ్ల తర్వాత ఒకప్పుడు ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ స్క్రీన్పై రావడం బాగుంది బట్ సరిగా యూటిలైజ్ చేసుకోలేదని అభిప్రాయం. మ్యూజిక్ అయితే యావరేజ్, ఫైనల్లీ నాకైతే వర్కౌట్ అవ్వలేదు మూవీ. మీ ఇష్టం మరి. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ ప్రైమ్ వీడియో. సినిమా చూసాక మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. థాంక్యూ, జై హింద్. మన రివ్యూస్ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ని ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్.